ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే చర్చ, అదే ఎల్ నినో. పసిఫిక్ మహాసముద్రంలో పుట్టి భారత ఋతుపవనాల గమనాన్ని మార్చేసే ఈ అదృశ్య రాక్షసి ఇప్పుడు సెప్టెంబర్ నాటికి తీవ్ర రూపం దాల్చబోతోంది. ఇది ఎవరో నోటి మాట కాదు, భారత వాతావరణ విభాగం ఐఎండీనే చెబుతున్న నివేదికల సారాంశం. ఇప్పటికే ఈ ఎల్ నినో ప్రభావం వాతావరణంపై చాలా స్పష్టంగా కనబడుతోంది. అదిగో వాన ఇదిగో వాన అని ఎదురు చూస్తున్నాం. మబ్బులు పడుతున్న వాన జాడ మాత్రం లేదు. ఖరీఫ్ పంటలపై రైతులకు ఎన్నో ఆందోళనలు ఉన్నాయి. పైగా సెప్టెంబర్ గండం పొంచి ఉంది. మరి ఎంతగా ఇబ్బంది పెడుతున్న ఎల్ నినో కండిషన్ అంటే ఏంటి? ఇది మన దేశంలో 75 నుంచి 80% వర్షపాతాన్ని అందించే నైరుతి ఋతుపవనాలపై ఎలాంటి దెబ్బ కొట్టనుంది? ప్రాజెక్టులు, పంటలు, చివరికి తాగే గుక్కెడు నీళ్ల పరిస్థితి ఏం కావాలి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ ప్రత్యేక కథనం. ముందు ముందు ఎల్ నినో తీవ్ర రూపం దాల్చుతుంది. వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చూడబోతున్నాం. ప్రపంచ వాతావరణ సంస్థతో పాటు భారత వాతావరణ విభాగం చాలా ఖచ్చితంగా చెప్పిన విషయాలివి. మరోలా చెప్పాలంటే ఇప్పటి వరకు చూసింది ఓ లెక్క, ఇకపైన చూడబోయేది మరో లెక్క. ఎల్ నినో ప్రభావం ఇప్పుడే స్థాయిలో కనబడుతుందో అంతా చూస్తూనే ఉన్నాం. జూన్ పోయింది, జులై వచ్చింది, అయినా ఇప్పటి వరకు వానల జాడే లేదు. అప్పుడప్పుడు చిరుజల్లులు తప్ప సాధారణ వర్షపాతం మాత్రం నమోదు కావడం లేదు. ఇప్పుడే ఇలా ఉందంటే సెప్టెంబర్ నాటికి ఎల్ నినో ప్రభావం ఇంకా గట్టిగా ఉంటుందని ఐఎండీ చెప్పిన విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్ని ఎల్ నినో అని పిలుస్తారు. ఈ ఏడాది మే నెలలోనే ఈ పరిస్థితులు మొదలయ్యాయి. కాకపోతే ప్రస్తుతం శాస్త్రవేత్తలు, అధ్యయనాల అంచనాల ప్రకారం ఇప్పటి వరకు బలహీనంగా ఉన్న ఎల్ నినో జులై, ఆగస్టు నెలల్లో మధ్యస్థంగా మారి సెప్టెంబర్ నాటికి తీవ్ర రూపం దాల్చనుంది. ఇది వచ్చే ఏడాది వరకు కూడా కొనసాగే అవకాశముందని వాతావరణ అంచనా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అంటే 2027 ప్రారంభం పరిస్థితులు అనుకూలించకుంటే చివరి వరకు దీని ప్రభావం కొనసాగే ప్రమాదముంది. ప్రపంచ వాతావరణ సంస్థ WMO, భారత వాతావరణ శాఖ ఐఎండీ నివేదికల ప్రకారం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల వరకు పెరిగాయి. ఇది భారత ఉపఖండంపై వీచే గాలుల దిశ మార్చివేసి వర్షాలను పసిఫిక్ వైపు నెట్టివేస్తుంది. నైరుతిలో మనకు సమృద్ధిగా అందాల్సిన వానలు ఈ కారణంగానే మొహం చాటేస్తాయి. ఇప్పటికే అది జరుగుతోంది కూడా. భారతదేశ వార్షిక వర్షపాతంలో దాదాపు 80% కేవలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చే నైరుతి ఋతుపవనాల వల్లే లభిస్తుంది. దురదృష్టవశాత్తు ఎల్ నినో ప్రభావం నేరుగా వీటిపైనే పడుతోంది. ఫలితంగా ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల వర్షపాతం దీర్ఘకాలిక సగటు ఎల్పీఏలో కేవలం 90% ఉండొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం 84% ఉంది. ఇప్పటికే జూన్ నెలలో దేశవ్యాప్తంగా 40% వర్షపాత లోటు నమోదైంది. ముఖ్యంగా మధ్య భారతంలో ఇది 50.4% ఉంది. అత్యంత కీలకమైన జూలై నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షాలే కురుస్తాయని, ఇది కేవలం 94%కే పరిమితం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈసారి ఋతుపవనాల రాకే ఆలస్యమైంది. మే చివరి వారమే వస్తాయనుకున్నా జూన్ మొదటి వారం వరకు ఋతుపవనాలు కేరళను తాకలేదు. అప్పుడే భారత వాతావరణ సంస్థ కొన్ని అంచనాలు వేసింది. ఈసారి వర్షపాతం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని చెప్పింది. ఇప్పుడు ఆ పరిస్థితి స్పష్టంగానే కనపడుతోంది. మనకి ఈసారి మాన్సూన్ పీరియడ్లో ఎల్ నినో ప్రభావం ఉందని మనకి ఐఎండీ గత 2 నెలల నుంచి చెప్తూ వస్తుంది. ఈ ఎల్ నినో ప్రభావం కూడా మనకి జూన్ మొదటి 2 వారాల నుంచి ప్రారంభమైంది. ఇది పోయే కొద్దీ దీని తీవ్రత మనకి ఈ మాన్సూన్ పీరియడ్ 4 నెలల్లో కూడా తీవ్రత పెరిగే అవకాశం ఉంది. తదనుగుణంగా మనకి వర్షపాతం కూడా తగ్గే సూచనలు ఉన్నాయి. అలాగే మెయిన్గా వర్షపాతం తగ్గడం కంటే ఈ డిస్ట్రిబ్యూషన్లో తేడాలు, అంటే ఒక చోట భారీ వర్షాలు పట్టడము, డ్రై స్పెల్స్ వచ్చేయడము, ఇటువంటి తేడాలు కూడా ఉండే
అవకాశం ఉంది. ఆ రకంగానే మనకి మాన్సూన్ మొదటి నుంచి కూడా మందగమనంలో ఉంది. నార్మల్గా మనకి 3 నుంచి 5 రోజుల్లోగా తెలంగాణలోని 33 జిల్లాలు కవర్ చేసి మధ్యప్రదేశ్లోకి వెళ్ళిపోతాయి ఈ పవనాలు. అయితే ఈసారి తెలంగాణలోనే ఇంచుమించు 15-16 రోజుల పాటు స్లోగా మూమెంట్ మొదటి నుంచి మనం చూస్తున్నాము. మనం మొత్తానికి ఈ మాన్సూన్ సీజన్లో ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉండే అవకాశం ఉంది. రుతుపవనాలు మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. ఇప్పుడు ఎల్ నినో కారణంగా వర్షాలు తగ్గితే కలిగే విపరిణామాలు తీవ్రంగానే ఉండబోతున్నాయి. కొన్ని ప్రధాన ఉదాహరణలు చూస్తే రుతుపవనాలు సకాలంలో వచ్చి సమృద్ధిగా వర్షాలు కురవకపోతే నదుల్లో నీటి ప్రవాహం తగ్గి ప్రధాన జలాశయాలు నిండవు. దీనివల్ల నీటిపారుదల ప్రాజెక్టుల కింద సాగునీరు అందదు. అంతేకాకుండా జల విద్యుత్ ఉత్పాదనపైన ప్రభావం పడుతుంది. మరొక ఆందోళనకరమైన విషయం ఏంటంటే మన దేశ సాగు రంగంలో 60% రైతులు కేవలం వర్షాలపైనే ఆధారపడి ఉన్నారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల సాగు చేసే వీరికి ఎల్ నినో పెద్ద శాపం. వర్షపాతం తగ్గితే ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటికే రికార్డు స్థాయి ఉత్పత్తి ఉన్నప్పటికీ భవిష్యత్తు ముప్పును ఊహించి గోధుమలు, బియ్యం, చక్కెర ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించాల్సి వచ్చింది. ఆ ప్రభావాలు ఇప్పటికే కొంత చూస్తున్నాం. ఇప్పటికే మన దేశంలో ఖరీఫ్ కాలం మొదలైంది, కానీ ఖరీఫ్లో దాదాపు 30% పంటలు ఇంకా వేయలేదని అధికారిక అంచనాలు ఉన్నాయి. దాదాపు 150 జిల్లాలలో, దేశవ్యాప్తంగా 150 జిల్లాలలో పూర్తిగా వర్షం లేదు, ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందనేది కూడా అంచనా ఉంది. ఈ 6 నెలల కాలంలో పంటలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఎక్కడైతే భూగర్భ జలాలు ఉన్నాయో అక్కడే వరి వేసుకుంటున్నారు. ఇంకా మిగతా పంటలు కూడా వేసే పరిస్థితి లేదు. దీంతోపాటు ఎరువుల సంక్షోభం ఉంది. మొత్తంగా ఈ ఖరీఫ్లో ఆహార ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తి చాలా తీవ్రంగా విఘాతం కలిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న డేటా ఆధారంగా చూస్తే ప్రతి 2 నుంచి 7 ఏళ్ల మధ్య కాలంలో ఎల్ నినో ఏర్పడుతోంది. వచ్చిన ప్రతిసారి 9 నుంచి 12 నెలల పాటు ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి వాతావరణం ఉన్న సంవత్సరాల్ని ఎల్ నినో ఇయర్ గా పిలుస్తారు. ఆ సమాచారం ప్రకారం చూస్తే ఎల్ నినో సంవత్సరాల్లో దాదాపు 60% మేర సాధారణం కన్నా తక్కువ వర్షపాతమే నమోదైంది. కొన్ని చోట్లయితే కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ డేటా అంతా గమనించిన తరువాతే ఈ సంవత్సరం కూడా ఇంతే ఉంటుందని చెప్పింది భారత వాతావరణ విభాగం. వర్షాలు లేకపోతే ప్రాజెక్టులకే కాదు, అది మన రోజువారీ జీవితాలకి ముప్పే. జలాశయాలు నిండక, భూగర్భ జలాలు పునరుద్ధరణ కాకపోవడంతో నగరాలు, గ్రామాల్లో తాగునీటి కోసం తీవ్రమైన ఇబ్బందులెదురవుతాయి. ఎల్ నినో అంటే కరవు మాత్రమే కాదు, ఇది వాతావరణంలో తీవ్ర అనిశ్చితిని తీసుకొస్తుంది. ఒకవైపు తీవ్రమైన హీట్ వేవ్స్, మరోవైపు అకస్మాత్తుగా కురిసే కుంభవృష్టి వానలు పంటల్ని దెబ్బతీస్తాయి. సముద్ర ఉష్ణ తరంగాల వల్ల పగడపు దిబ్బలు నాశనమవ్వడమే కాకుండా మత్స్య పరిశ్రమకు భారీ నష్టం కలుగుతుంది. మరి ఇప్పుడేం చెయ్యాలి? వచ్చే విపత్తును ఆపలేం, వాతావరణానికి ఎదురెళ్లి యుద్ధం చేయలేం. కాకపోతే ఆందోళన కన్నా సంసిద్ధత ముఖ్యమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎల్ నినోను తట్టుకోవాలంటే ఈ చర్యలు తప్పనిసరి అంటున్నారు. ముఖ్యంగా విత్తనాల్లో మార్పు. వాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించాలి. నీటి సంరక్షణ చేపట్టాలి. అలానే భూసార పెంపు, నేల నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచేలా సేంద్రియ ఎరువులు, బయోచార్ వంటి పద్ధతులను పాటించాలి. అన్నింటికంటే కీలకమైంది నిల్వ సామర్థ్యం. ఆరుతడి పంటలకు ప్రోత్సాహకం అందిస్తే రైతులు ఆ పంటల వైపు మళ్ళీ అవకాశం ఉంది. ప్రభుత్వం వ్యూహం తయారు చేస్తే రైతులు, ప్రజలు ఆమోదిస్తారు, రైతులు దాన్ని అనుసరిస్తారు. దాదాపు 50% జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయన్న సందర్భంలో కూడా డ్రాట్ ప్రిపరేషన్ ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు. మన కరువు వస్తే ఆహారం పంపిణీ ఎక్కడ సమస్యలు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా ఒక సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. మనకు ఆహార నిల్వలు ఎన్ని ఉన్నాయి, ఇదే సమయంలో ఎగుమతుల మీద ఒక ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. తద్వారా ధరల నియంత్రణ సాధ్యమవుతుంది. లేదంటే ఎల్నినో కారణంగా కరవు తరిమి కొరత ఉరిమినప్పుడు బ్లాక్ మార్కెట్ రాబందుల చేతుల్లో జనాలు విలవిల్లాడే దుస్థితి రావచ్చు. ఇప్పటికే మనం చెప్పుకున్నట్లు ఎల్నినో అనేది ఒక ప్రకృతి వైపరీత్యం. దీన్ని ఆపలేం, కానీ సరైన ప్రణాళికతో దాని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. వర్షాలు తక్కువగా ఉన్నాయనో ఆలస్యంగా వస్తున్నాయనో నిరాశ చెందకుండా ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ ప్రత్యామ్నాయ సాగు పద్ధతులకు మళ్లడమే ప్రస్తుతానికి మన అందరి ముందున్న మార్గం. ఇప్పటికే ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంతవరకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. విధానపరమైన చర్యలు తీసుకున్నా రైతుల్లో అవగాహన కల్పించడం అత్యంత కీలకం. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రస్తుతానికి ఇదే పనిలో ఉన్నాయి.